దాంట్లో నుంచి నీళ్ళు రక్తాలు కారుతా ఉంటాయి. టికెట్ చెప్పడా కథ ఏం లేదు. చెప్పు చెప్పు. జెండు బామ్ ఎత్తుకొని పోండి పోయేటప్పుడు. నచ్చలేదా? ఏం లేదు, టైం వేస్ట్. టైం వేస్ట్. నచ్చలేదన్నా? ఆయన కేజీఎఫ్ సినిమా తర్వాత వచ్చాడు. వరస్ట్ సినిమా, వరస్ట్ సినిమా. కథ కానీ ఏమి లేదా? ఏది లేదు, ఏది లేదు. యాక్టింగ్ నచ్చుతా ఎవరన్నా హీరోయిన్స్ కానీ? ఏ ఒత్త సోది సినిమా. చెప్పండి. ఏం బాగలేదు. బాగానే ఉంది. పర్లేదా? పర్లేదు, బాగా. చెప్పండి బ్రదర్, ఎలా బ్రదర్ ఎలా చెప్పు బ్రదర్. నచ్చలేదా? నచ్చలేదు. కథ నచ్చలేదు, యాక్టింగ్ నచ్చలేదు. యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బట్ స్టోరీ అంత ఇది లేదు. స్టోరీ లేదు. 15 minutes అవసరమా? అవసరం లేదు. బోర్ కొట్టేస్తుంది. యా, ఓకే. ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రో. బాగుందన్నా? యాక్టింగ్ ఎట్లుంది? యాక్టింగ్ ఎట్లుంది? హీరోయిన్స్ ఎట్లుంది? హీరోయిన్స్ బాగానే ఉంది, పెద్ద స్కోప్ ఏం లేదు పర్ఫార్మెన్స్కి. హీరో వచ్చేసి కేజీఎఫ్ లాగే డబ్బింగ్ కేజీఎఫ్లో ఎవరు చెప్పారు, సేమ్ అతనే చెప్పాడు. ఇంటర్వ్యూలో అంటే ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్గా ఉంటుంది. క్లైమాక్స్లో కొంచెం సస్పెన్స్, కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్. ఒకసారి చూడొచ్చు. గమ్మున వెళ్ళిపోతాను, గమ్మున వెళ్ళిపోతా. సూపర్గా ఉంది అన్న. నచ్చిందా? నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? పోరా సినిమా. మరి యష్ యాక్టింగ్ ఎట్లుంది? ఏదో బోర్ అంటున్నారు ఆడియన్స్. స్లో మోషన్ సీన్స్ అంతా, పెద్ద గేమ్ స్టోరీ ఏం కూడా లేదు నా. వైలెన్స్, రొమాన్స్ సినిమా అంతా అదే. ఎందుకు ఫైట్లు వస్తాయి, హీరో ఎందుకు వస్తాడు, ఏం అర్థం కాల. ఒక తర్వాత ఒక స్క్రీన్ ప్లే అంటే దానికి సీన్ కరెక్షన్ ఏమి లేదు. యాక్టింగ్ ఏమిటో నచ్చింది అనుకోని లేదు నా. యశ్ 2 క్యారెక్టర్లు లాగా ఏదో చేసినట్టున్నాడు. అంటే స్టోరీ చెప్పేస్తే చెప్పొద్దండి. 2 రోజుల్లో చేశాడు కదా, ట్రైలర్లో చూపించారు. అది బాగా చేశాడు. 3 రోజులు ఏదో ఉంది కదా, అది బాగా చేశాడు. ఓకే ఓకే. చెప్పలేం నా, అర్థం కావట్లా. అర్థం కావట్లేదు. కథ అర్థం కాదా మీకు? కథే అర్థం కాల. ఏం లేదు, ఏముందనా. చెప్పు. అసలు సినిమా అసలు ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎందుకు ఎండ్ అవుతుందో తెలియదు. అసలు విలన్స్ ఎవరైంది అర్థం కాదు. అసలు విలన్సే లేరు. విలన్స్ ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు ఫైట్ జరుగుతుందో తెలియదు. అసలు స్టోరీనే సినిమా ఎలివేషన్ కానీ ఏం అస్సలే లేదు. మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ వినొచ్చు అంతే. మ్యూజిక్ ఉంది అంతేగాని స్టోరీ అస్సలు లేదు. హీరోయిన్స్ ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కరి స్టోరీ కూడా లేదు. అసలు హీరోయిన్ స్టోరీనే లేదు, మొత్తం రొమాన్సే ఉంది. హీరోయిన్స్ రొమాన్స్ కోసం పెట్టినట్టున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార అక్క క్యారెక్టర్ తనది బాగుంది కానీ వాళ్ళ కొడుకు లాస్ట్లో తను ఇన్వే చంపేసా ఉంటాడు. అది కూడా ఎందుకు ఏమనేసి కూడా చూపించలేదు. మరి స్టోరీనే లేదంటే ఎలా చూస్తాం? ఊరికే 400 రూపీస్ లాస్ అంతే టికెట్. అవును. ఏం లేదు, మూవీ బాగలేదు. ఏం మూవీ అసలు ఏం నచ్చలేదు బ్రో. నాకు ఏం నచ్చలేదు బ్రో అసలు. సినిమాని ఏం అర్థం కావడం లేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం కంటిన్యూ సాంగ్ ఒడుకోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వస్తూ ఉంటది. ఒక సాంగ్ బాగుంది. అలా ఉంది. మూవీ యావరేజ్గా ఉంది. కొద్దిగా ఫైట్స్ ఎక్కువ అట్లా. దీని గురించి ఏం స్టోరీ లేదు, నార్మల్గా ఉంది. లైట్ బోర్గానే ఉంది, బాగానే ఉంది సినిమా. యాక్టింగ్ ఎట్లుంది? యష్ యాక్టింగ్ కానీ హీరోయిన్స్ యాక్టింగ్? హీరో యాక్టింగ్ అయితే బాగుంది, మిగతా పర్లేదు. యష్ అయితే బాగుంది. సినిమా చూసి చెప్పండి మీరే. ఎట్లా సినిమా? బాగుంది.